హలో అందరికీ, ఈరోజు నేను ఒక యూజ్ఫుల్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. ఒకటేసారి ఎగ్స్ షీట్ తెచ్చిపెట్టుకుంటారు కదండి, వాళ్ళకైతే ఇది మస్తు యూజ్ అవుతుంది. దీనికి లాస్ట్లో ఆ స్టాండ్ ఇచ్చారండి, అది బేస్ అంటే అది ఆ స్టాండ్ మొత్తం నిలబెట్టడానికి అనమాట. దీనికి 3 కంపార్ట్మెంట్స్లా ఇచ్చారండి. బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. నేను ఎగ్స్ ఈ ట్రే కొనకముందు అయితే ఇలాంటి పెద్ద బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకునేదానండి. పిల్లలు నేను ఏమైనా దాచానేమో అని చీటికి మాటికి వెళ్ళి ఆ డబ్బాని తీస్తున్నప్పుడు అంతా నాకు భయం వేస్తూ ఉండేది. అందులో ఎగ్స్ పెట్టాను కదా, పగిలిపోతాయేమో అని. నాలా ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రం ఈ ప్రోడక్ట్ చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెడితే అసలు స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఒక సైడ్కి ఉంటుంది. అది పెట్టడం వల్ల మనకి ఏదో పెద్దగా ఉంది, అడ్డుగా ఉంది అన్న ఫీలింగ్ అస్సలు రాదు. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ ఇందులో ఎన్ని ఎగ్స్ పెట్టచ్చు అంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్కి 8 ఎగ్స్ అనమాట. అట్లాగే 3 కంపార్ట్మెంట్స్, 3 × 8 24 ఎగ్స్. మనకి ఎగ్స్ షీట్లో ఒక 30 నుంచి 32 ఎగ్స్ అట్లా ఉంటాయి కదా, ఇప్పుడు 24 ఇందులోనే పడతాయంటే ఇంకా మిగిలినవి ఫ్రిడ్జ్కి ఆల్రెడీ మనకి ఎగ్స్ పెట్టుకోవడానికి సైడ్న ఇస్తారు కదా, ఆ మిగిలిన వాటిలో స్టోర్ చేసుకుంటే ఎగ్స్ గురించి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అయితే మీరు అడగచ్చు, ఆ బాక్స్లో పెడితేనే పిల్లలు తీస్తున్నారు అంటున్నావు, ఇది ఒక్కసారి ఇట్లా పట్టుకొని లాగితే కిందన పడిపోతాయి కదా అన్నీ ఒకేసారి అని చెప్పి. అస్సలు కాదండి, అవి ఎగ్స్ అని కళ్ళ ముందు కనబడుతుంటే వాటిని తీస్తే ఆ మమ్మీ ఏమైనా అంటుందేమో అన్న భయానికి మా పిల్లలైతే అసలు వాటి జోలికి వెళ్ళరు. సో ఈ ప్రోడక్ట్ కోసం నేను ఇచ్చిన రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇది కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.